కెనడాలో చదివాడండి. చదివిన తర్వాత ట్రాన్స్ఫర్తో ఆయన యూపెన్కి వచ్చాడండి, అంటే ఐవీ లీగ్కి. అంటే చూసారంటే ఒక్కొక్క స్టెప్, అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక కాలేజీకి వెళ్ళినా ఆయన మళ్ళీ వెంటనే కొంచెం బెటర్ ప్లేస్కి వెళ్ళాలనే ఉద్దేశంతో వచ్చాం కదా రిలాక్స్ అయిపోకుండా మళ్ళీ వెంటనే దాన్ని ప్లాన్ చేసుకుని మళ్ళీ బెటర్ ప్లేస్కి అతను రావడం, తర్వాత నెమ్మదిగా డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అతను ఈలోపే వేరే వేరే స్టార్టప్స్ అవి చేయడం. జిప్టూ అన్న కంపెనీ కూడా ఒకటి స్థాపించడం జరిగింది 94 ఆ టైంలో. దాన్ని తర్వాత కొంతకాలం పోయిన తర్వాత దాన్ని అమ్మేయడం జరిగింది. 300 మిలియన్కి అంతకు అమ్మేస్తే ఇంక 22 మిలియన్ అంత క్యాష్ రావడం జరిగింది అనమాట. తర్వాత X.com అని పెట్టారు, ఫైనాన్షియల్ కంపెనీ. తర్వాత అది పేపాల్ కింద మారింది. దాన్ని కూడా మళ్ళీ ఏదో ఇష్యూస్ అవడం వల్ల సరే మేజర్ స్టేక్ హోల్డర్ కాబట్టి తర్వాత దాన్ని అమ్మేశారు. దాన్ని అమ్మేస్తే దాంట్లో కూడా మంచి షేర్ వచ్చింది, 700-800 మిలియన్ అది వచ్చింది సంథింగ్ అలాగా. తర్వాత మళ్ళీ ఆ మనీ వచ్చిన తర్వాత మళ్ళీ స్పేస్ ఎక్స్ చేయడం. స్పేస్ ఎక్స్లో వచ్చిన తర్వాత ఫస్ట్, అంతకుముందు అంటే ఒడిదొడుకులు ఉన్నప్పటికీ కూడా అతిపెద్ద దెబ్బ స్పేస్ ఎక్స్ అండి ఆయనకి. యాక్చువల్గా ఫస్ట్ 3 ఫెయిల్ అయిపోయినాయి. ఏదైతే మనం అంటే గంగార్ గ్రహంలోకి వెళ్దాం, లేకపోతే అక్కడ అన్ని ఇది. కాకపోతే ఏంటంటేనండి 2008లో కరెక్ట్గా మనకి ఓవరాల్గా చూస్తే వరల్డ్ మొత్తం రెసెషన్ బాగా ఎక్కువ జరిగింది కదా. ఆ టైంలోనే వీడికి ఇబ్బంది కలగడం, ఫైనాన్షియల్గా ఆల్మోస్ట్ బ్యాంక్రప్సీ అయిపోయి రోడ్డు మీదకి వచ్చాడు ఆయన. అంతమంది కూడా 1-2 సార్లు జరిగినా ఇది మరీ లోయెస్ట్ డిప్ అనుకోండి ఇంకా. కానీ ఆయనకున్న తర్వాత మళ్ళీ పికప్ అయ్యింది. తర్వాత వాళ్ళు నాసా ప్రాజెక్ట్ ఒకటి వాళ్ళకి వచ్చింది. ఆ కాంట్రాక్ట్తో ఆయన కొంచెం ఏదో పికప్ అయ్యాడు. తర్వాత మళ్ళీ ఇంకా ఎక్స్ అని, లేకపోతే ఇది అన్ని ట్విట్టర్ అని అన్నీ చేసుకుంటూ వచ్చాడు ఆయన. తర్వాత టెస్లా, ఇదంతా జర్నీ తెలిసి మనకి. ఓవరాల్ ఈ పర్టికులర్ జర్నీలో సరే వరల్డ్లో ఉన్న ధనవంతుల్లో లిస్టులోకి ఎక్కేసాడు ఆయన. తర్వాత మేబీ యుఎస్ ప్రెసిడెంట్ పలానా ఓడిని చేయాలని శాసించే స్థాయికి కూడా అతను ఎదిగాడు. ఇప్పట్లో ట్రంప్ ఆస్పెక్ట్లో మనం చూసినట్లయితే.